ఏమిటి బాబు మళ్ళీ వచ్చావు? ఈ స్థలం కొనుక్కుందామని వచ్చాను. నేను అమ్మనని చెప్పాను కానీ నేను కొంటున్నాను. ఇదిగో డబ్బు. నేను అమ్మందే ఎలా కొనుక్కుంటావు? అమ్మితే కొనుక్కునేది వ్యాపారం, అమ్మకుండా తీసుకుంటే దౌర్జన్యం. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. ఈ స్థలం నువ్వు అమ్ముకుంటే వచ్చే డబ్బు ఇది. నీ సామాన్ తీసుకెళ్ళడానికి మా లారీ రెడీగా ఉంది. మర్యాదగా ఖాళీ చేయి. మా నాన్నగారు ఈ స్థలం మీరు రిజిస్టర్ చేయండి. ఎలా స్వాధీనం చేసుకుంటారు? మిమ్మల్ని బయటికి పంపించేశాక ఇది నాదే అని అడగటానికి వచ్చే దమ్మున్న వాడెవడున్నాడు? అంటే మీ బెదిరింపులకు భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? ఆహా. అంటే నీ ఒంటి మీద చెయ్యి వేసినా ధైర్యంగానే ఉంటావు అన్న. ఇన్స్పెక్టర్, నువ్వెవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? ఈ ఝాన్సీ రాణి చేయి చేసుకునేది నేరస్తుడి మీదే. వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? ఇంకో ₹1,00,000 బారేసానంటే వాళ్ళు నాకు అమ్ముడుపోతారు. అప్పుడు నన్ను కొట్టిన నువ్వేమవుతావు తెలుసుకో. డోంట్ టాక్. నీ దగ్గర డబ్బుంటే మరో మేడ కట్టుకోవచ్చు, కానీ ఈ కాకి బట్టల్ని నువ్వు కొనలేవు. నీ డబ్బు మదానికి ఏ మందు వేయాలో నాకు బాగా తెలుసు. పద.